మెర్లిన్ క్రాగ్ యొక్క ఫెయిరీస్. 3 శతాబ్దాల క్రితం స్కాటిష్ పొలంలో పనిచేసే వ్యక్తి నివసించేవాడు. ఆ వ్యక్తిని ఊరా మ్యాస్ అని పిలుస్తారు. అంటే తన యజమాని కోసం అన్ని రకాల బేసి ఉద్యోగాలు చేసిన వ్యక్తి. ఒక సాయంత్రం అతని యజమాని అక్కడ పెరిగిన అన్ని పీట్లను తీయడానికి ఒక మూర్ చివర ఓరా మనిషిని పంపాడు. తన మాస్టర్ బిడ్డింగ్ చేయడానికి ఆసక్తిగా ఓరా మనిషి చెప్పినట్లుగా చేశాడు. అతను పనిచేస్తున్నప్పుడు ఈలలు వేయసాగాడు. గంట ముగిసే సమయానికి అతను అకస్మాత్తుగా తన ముందు నుండి ఉన్నప్పుడు గణనీయమైన మొత్తంలో పీట్లను బయటకు తీశాడు. అతను ఇప్పటి వరకు చూడని అతి చిన్న స్త్రీని చూశాడు. ఈ శరదృతువులో మీ ఇంటి కప్పుని తీసేస్తే మీరేమంటారు? ఏంటి? ఇంతకీ నువ్వెవరు? నేను ఎవరన్నది ముఖ్యమైనది కాదు. మీరు అన్ని పీట్లను వెనక తీసుకున్న చోటికే ఉంచండి. వెంటనే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. అలాగే మ్యామ్, వెంటనే పెడతాను. భయపడిన ఓరా మ్యాన్ తనకి చెప్పినట్టుగానే చేశాడు. అతను దానిని తవ్విన చోటే డివోట్ తిరిగి ఉంచాడు. అప్పుడు అతను పొలంలోకి తిరిగి తన యజమాని వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. సార్, మనం ఎప్పటికీ మరలా మురి యొక్క ఆ భాగానికి వెళ్ళకూడదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ యక్షిణులు ఉన్నారు. ఈ రోజు మనకి వారి నుండి హెచ్చరిక వచ్చింది, మనం మళ్ళీ ఆ పీట్స్ ని తాక్కూడదు అని. మీరు బాగానే ఉన్నారా? మంచిగా ఆలోచించే మనిషి ఎవరైనా ఫెయిరీస్ ని నమ్ముతారా ఏమిటి? మీ సోమరితనానికి ఇలాంటి చెత్త కారణాలని అస్సలు చూపించకండి, సరేనా? నన్ను నమ్మండి మాస్టర్, నేను అక్కడ ఉన్నప్పుడు ఒకరిని చూశాను. ఆమె చిన్న... ఇక ఆపు. ఇక నువ్వు కలల నుంచి మేలుకొంటేనే మంచిదని చెప్తున్నా నీకు. ఇక నిద్రలోంచి లేచి త్వరగా వెళ్ళి నీ పనిని త్వరగా పూర్తి చేసుకుంటేనే నీకు మంచిది అంటున్నాను నేను. అర్థమైందా? సార్. అలా ఓరా మ్యాన్ కు మూర్కి తిరిగి వెళ్లి మళ్లీ పీట్లను బయటికి తీయడం తప్ప మరొక మార్గం లేకపోయింది. అతను అలా చేస్తున్నప్పుడు ఈసారి వణికిపోయాడు. చిన్న అద్భుతం తనను చూస్తుందని భయపడ్డాడు. తనకి శిక్షించవచ్చనే భయం ఉంది. కానీ అలా ఏమీ జరగలేదు. వారాలు, నెలలు మరియు మొత్తం సంవత్సరం పూర్తయింది. ఓరా మనిషి అసాధారణంగా అసౌకర్యంగా ఏమీ ఎదుర్కోలేదు. బహుశా మాస్టర్ సరిగ్గా చెప్పారేమో. ఇదంతా ఓ కల మాత్రమే అయ్యుంటుంది. నేను ఎంత వెర్రివాణ్ణి అంత భయంతో అలా పరిగెట్టుకు వెళ్ళడానికి. చివరికి ఇది శరదృతువులో ఒక రోజు. ఓరా మనిషి 1 సంవత్సరం క్రితం అద్భుతాన్ని కలిసిన ఖచ్చితమైన రోజు. అతను ఆ రోజు తన పనిని ముగించాడు. నేను ఈ రోజుకి బయలుదేరవచ్చా మాస్టర్? ఇక వెళ్ళు. ఇవాళ నేను నీ పనికి చాలా సంతోషించానని చెప్పాల్సిందే. దీనికి నేను నీకు ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. ఈ క్యాన్ పాలు తీసుకుని వెళ్ళు. ఈ రోజు నీ భార్య నీ కోసం కస్టర్డ్ వండి పెడుతుందేమో కదా. ఓ, ధన్యవాదాలు మాస్టర్, చాలా ధన్యవాదాలు. ఇక ఓరా మనిషి ఇంటికి వెళ్ళాడు. అదనపు పాలు చూడడం అతని భార్య, కొడుకు ఎంతో ఆనందంగా ఉన్నారు. అతను తన మార్గంలో ఈలలు వేశాడు. కానీ వెంటనే అతను అలసిపోయాడు. అతను ఇంతకు ముందెన్నడూ అనుభవించినంత విధంగా అలసిపోయాడు. అతని ఇంటికి ఇంకా రాకపోవడం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఓరా మనిషి చాలా నిద్రిస్తున్నట్లుగా భావించాడు. అతను 1 అడుగు ముందుకు వేయనట్టుగా ఉంది. అతని గడ్డి మీద పడుకుండిపోయాడు. వెంటనే నిద్ర పట్టేసింది. అతను ఇప్పటి వరకు విన్న మధురమైన సంగీతంతో మేల్కొన్నాడు. నేనెక్కడున్నాను? హలో, మీరు మేల్కొన్నారా? లేచి నాతో నృత్యం చేయండి. ఓరా మనిషి చిన్న చిన్న జానపద నృత్యం చేశాడు. రా రా, నాతో నృత్యం చేయి. నేను డాన్స్ చెయ్యలేను. సంగీతం మిమ్మల్ని నాట్యం చేయిస్తుంది. ఇక ఖచ్చితంగా సంగీతం చాలా అందంగానే ఉంది. ఓరా మనిషి తన ఉనికిలో ఒక ఆనందాన్ని అనుభవించాడు. అతను ఎంతకాలం ఎంత నృత్యం చేశాడో కూడా అతనికి తెలియదు. అతను లోపల నృత్యం చేస్తూ లోపల సంగీతం ఆడుతున్నట్టుగా ఉంది. అకస్మాత్తుగా తెల్లవారిపోయింది. త్వరగా పదండి అందరూ. అద్భుత జానపదాల అందరూ భూమి కింద నుండి అదృశ్యమైపోయారు. వారితో ఓరా మనిషిని కూడా లాక్కున్నారు. కింద అతను తన వ్యాపారం గురించి చిన్న వ్యక్తులను చూస్తూ అక్కడ కూర్చున్నాడు. ఇది వింతగా ఉంది. అతనికి చమత్కారంగా అనిపించే పనులు చేస్తున్నాడు. ఇది బేసికాని ఒకసారి ఇంటికి తిరిగి రావాలన్న ఆలోచన అతనికి రానే రాలేదు.
ఇక్కడ మీరు చాలా కాలంగా ఉన్నారు. మీరు తీసివేసిన బీట్స్ మళ్ళీ వచ్చాయి. తిరిగి మీరు రావచ్చు. అలాగే, ధన్యవాదాలు. కానీ ఇక్కడ మీరు చూసింది ఎవరికైనా చెబితే మీరు ఊహించని శిక్షని అందుకుంటారు. నేను మాట ఇస్తున్నాను, నేను ఇక్కడ చూసిన దాన్ని ఎవరికీ కూడా చెప్పను అని. అకస్మాత్తుగా ఓరా మనిషి అతను నిద్రపోయిన ఖచ్చితమైన ప్రదేశంలో ఉన్నాడు. పాల డబ్బా ఇంకా అక్కడే ఉంది. అతను దానిని ఎత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. కాని ఇదేమిటి? అతని గుడిసె మారిపోయింది. ఒక వింత చిన్నపిల్లాడు అక్కడ ఆడుకుంటున్నాడు. అతని భార్య వద్దకు వెళ్ళాడు. చూడు, అతనెవరు? మీరు ఎక్కడ ఉన్నారు? అది నేను చెప్పలేను మరి. కానీ ఇన్నాళ్ళుగా మీరు ఎక్కడ ఉండిపోయారు? ఏళ్ళ కానీ మాస్టర్ నాకు నిన్నే పాల డబ్బా ఇచ్చారు. నిన్న మేము 7 సంవత్సరాలుగా మీకోసం వెతుకుతున్నాము. మీరు ఎలా బయలుదేరుతారు? నన్ను అబ్బాయిని వదిలేశారు. మన అబ్బాయా? వాడు మన కొడుకా? కానీ నేను ఇప్పుడే కదా వెళ్ళి 7 సంవత్సరాలా? అంటే ఇది వాళ్ళ శిక్ష అన్నమాట. వారి భూమిలో 7 సంవత్సరాలు అంటే ఇక్కడ ఒక రాత్రి అన్నమాట. ఓరా మనిషికి అతనికి శిక్ష లభించింది. కాబట్టి తరచుగా మనం ప్రకృతి శక్తులను పెద్దగా పట్టించుకోం. చెట్లు, పువ్వులు, గడ్డి, వాటిలో అద్భుతమైన జానపదాలున్నాయో లేదో మనకు తెలియదు. కానీ ప్రకృతి పట్ల మనం క్రూరంగా ఉంటే మనకు శిక్ష పడుతుంది. ఒక శిక్ష మనల్ని, మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది.